శ్రీమద్ భాగవతం ఏడ్చూరి సింగయ్య కవి రచన షష్ఠ స్కందము. శ్రీ వత్సాంకిత కౌస్తుభ స్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీ బిభ్రాజితున్ నీలవర్ణున్ శుభ రాజీవాక్షున్ కంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుట ఉద్దీప్త ఉరు రత్న ప్రభా వ్యాభిత్ అంగ్రి సరోజున్ అచ్యుతున్ కృపావాసున్ ప్రశంసించెదన్. ఇది భాగవత షష్ఠ స్కందమునకు శ్రీకార పద్యం. శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ముచ్చట గొలుపుతూ కౌస్తుభము అనే మణితో ముద్దులు మూటగడుతూ లక్ష్మీదేవికి నెలవైన చెలువైన వక్షస్థలముతో విరాజిల్లుతూ శ్యామసుందర స్వరూపముతో లోకాలకు శుభం చేకూర్చే తామర రేకుల వంటి కన్నులు కలిగిన బ్రహ్మ ఇంద్రాది దేవతల కిరీటాలలోని రత్నకాంతులతో దేదీప్యమానమైన పాదపద్మాలు కలిగిన దయకు పెన్నిది అయిన ఆ శ్రీమన్నారాయణుణ్ణి సన్నుతిస్తాను, స్తుతిస్తాను, నమస్కరిస్తాను. కవి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా స్తుతిస్తున్నాడు. నిండుమతిన్ తలంతును కమనీయ భుజంగమ రాజమండలి మండనున్ చంద్రకండ పరిమండిత మస్తకున్ తార మల్లికా పాండుర వర్ణున్ చండతర భండనున్ హేమగిరీంద్రచారు కోదండున్ మహేషున్ గంధగజదానవ భంజనున్ భక్త రంజనున్. అందమైన నాగరాజులను నగలుగా ధరించుకొని తల మీద నెలవంకను అలంకరించుకొని పూలు కడిగిన ముత్యంలాగా మల్లెపువ్వులాగా తెల్లని శరీర ఛాయ కలిగి సంగర రంగంలో వీరాది వీరుడై మేరు పర్వతాన్ని శాపంగా చేపట్టిన గజాసుర గర్వ భంజనుడు భక్తజన రంజనుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి నిండు మనస్సుతో సంస్మరిస్తాను, స్తుతిస్తాను, నమస్కరిస్తాను. కవి బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. హంసతురంగమున్ పరమహంసమున్ అంచిత దేవత కులోత్తంసమున్ ఆగమాంత విదిత ధ్రువ పుణ్యారమావతంసమున్ కంస జిగాంసున్ అంశమున్ కర్పూర సూత్ర సమావృతాంశమున్ హింసను అడంచు బ్రహ్మమున్ అహీన శుభంబులకై భజించెదన్. హంసవాహనం మీద చరిస్తూ పరమహంస స్వరూపంతో గోచరిస్తూ మాననీయులైన దేవతలకు తలమానికంగా ఉంటూ ఉపనిషత్తులలో నిక్షిప్తమైన అక్షయ పుణ్య సంపదలకు సాక్షిభూతమైన వాసుదేవుని అంశంకు అవతారమైన కాంచన యజ్ఞోపవితాలు ధరించిన హింసా ప్రవృత్తిని నివృత్తి చేసే బ్రహ్మదేవుణ్ణి అనంత శుభాలు అందుకునేటందుకు ఆరాధిస్తాను.